చూసినట్లయితే మనం ఏంటంటే నోటిఫికేషన్ టాగుల్ బటన్ చూసాము, నెక్స్ట్ వాల్యూమ్ స్లైడర్ కూడా చూసాము, నెక్స్ట్ వచ్చేసి డార్క్ లైట్ సిస్టమ్ డిఫాల్ట్, రేడియో స్టైల్ విడ్జెట్ కూడా చూసామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ చూద్దాం. ఈ క్యాచీ నెట్వర్క్ ఇమేజ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ నెట్వర్క్ ఇమేజ్ ఏంటి, ఎవ్రీ టైం మనకి రీలోడ్ అవుతుంది అనమాట. ఎప్పుడు మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళి బ్యాక్ వచ్చినా మనకి ఇమేజ్ అనేది రీలోడ్ అవుతుంది. సో క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ వచ్చేసి అలా కాదు, ఒకసారి ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చిన ఫ్రంట్కి వచ్చిన ఇమేజ్ అనేది లోడ్ అయ్యే ఉంటుంది. సో దానివల్ల వెంటనే ఓపెన్ అయిపోతుంది. ఇలా చాలా ఆన్లైన్ యాప్స్ ఉన్నాయి కదా థర్డ్ పార్టీవి. సో అది క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ బేస్ చేసుకునే రాస్తారనమాట కోడ్. సో అదేంటంటే ఈజీగా ఉంటుంది. సో తొందరగా అనేది ఇమేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేసిన. సో అది ఇప్పుడు ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా వచ్చేసి దానికి ఏం చేయాలంటే, ఇక్కడ క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ ప్యాకేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకి పబ్స్పెక్లో యాడ్ చేయాలన్నమాట. పబ్స్పెక్లో యాడ్ చేయాలి. అది ప్యాకేజ్ ఇంతకుముందు ఎలా యాడ్ చేయాలో కూడా చెప్పాను, సేమ్ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇక్కడ క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ ఫ్లటర్ ప్యాకేజ్ ఉంది కదా, ఇది టైప్ చేయగానే మనకి ఇది వస్తుంది క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ అని. నెక్స్ట్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ ఇన్స్టాలింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఫ్లటర్ పబ్ యాడెడ్ క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ ఉంది కదా, సో ఇదైనా మనకి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది కాపీ చేసుకొని టెర్మినల్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయటమే. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే మనకి ప్యాకేజ్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఆల్రెడీ నేను యాడ్ చేశాను, సో అందుకని ఇప్పుడు చేయట్లేదు. ఓకే, సో దానికి ఏంటంటే ఈ 3 స్క్రీన్స్ ఏంటి, డైనమిక్ డేటా చేసాము, నెక్స్ట్ లోకల్ ఇమేజ్ పెట్టి, నెక్స్ట్ నెట్వర్క్ ఇమేజ్ చేసామన్నమాట ఈ మెన్స్ స్క్రీన్. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా లోకల్ ఇమేజ్ పెట్టి చేసాము. ఇప్పుడు ఈ కస్టమ్ సైజ్ ఉంది కదా, సో దీనికి మనం క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ యూజ్ చేసుకొని చేద్దాం. సో దానికి నేను ఫైల్స్లోకి వెళ్ళి ఒక స్క్రీన్ క్రియేట్ చేసుకున్నా, క్యాచీ ఇమేజ్ అని. సో క్యాచీ ఇమేజ్ స్క్రీన్ తీసుకున్నాను అనమాట. ఈ క్యాచీ ఇమేజ్ స్క్రీన్కి వెళ్ళి ఇప్పుడు ఇది ఉంది కదా కస్టమ్ సైజ్కి, ఇంతకుముందు మనకి ఇక్కడ నావిగేషన్ రాయలేదన్నమాట హోమ్ పేజ్ స్క్రీన్గా. సో సేమ్ ఇది ఇంతకుముందు ఇండెక్స్ బేస్ చేసుకొని ఎలా చేశానో ఇది కూడా అంతే, సేమ్ అలా బేస్ చేసుకొని ఇక్కడ నావిగేషన్ రాశాను అనమాట. నావిగేటర్ డాట్ పుష్ కాంటెక్స్ట్ మెటీరియల్ పేజ్ రూట్ బిల్డర్ కాంటెక్స్ట్ క్యాచీ ఇమేజ్. సో ఈ క్యాచీ ఇమేజ్కి స్క్రీన్ తీసుకొని ఇక్కడ రాశాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇది నేను ఓపెన్ చేస్తున్నా, నావిగేషన్ అయిపోయింది కాబట్టి. ఇక రిటర్న్లో బాడీలో వచ్చేసి కాలం చిల్డ్రన్స్లో టెక్స్ట్, ఈ టెక్స్ట్లో క్యాచీ ఇమేజ్. ఇక్కడ పైన వచ్చేసింది, దీని కింద దింపుతాం. సైజ్డ్ బాక్స్ హైట్ వచ్చేసి ఒక 50. ఓకే, నెక్స్ట్ ర్యాప్ విత్ సెంటర్ అంటే సెంటర్లోకి వస్తుందా. ఓకే, నెక్స్ట్ ఫాంట్ సైజ్ స్టైల్, టెక్స్ట్ స్టైల్, ఫాంట్ సైజ్ వచ్చేసి 30 పెట్టాను. ఓకే, వచ్చేసింది. సో క్యాచీ ఇమేజ్కి నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఫైనల్ స్ట్రింగ్ ఇమేజ్ URL. సో ఇలా అనమాట. ఇంతకుముందు ఏంటంటే ఫైనల్, మ్యాప్, లిస్ట్, స్ట్రింగ్ ఇమేజ్ URL ప్లేస్లో ఏదైనా నేమ్ పెట్టి రాసుకుందాం. సో ఇప్పుడు ఏంటంటే ఫైనల్ స్ట్రింగ్ ఇమేజ్ URL పెట్టాను నేను. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక నెట్వర్క్ ఇమేజ్ తీసుకున్నాను అనమాట. మీరు కూడా ఏదైనా తీసుకోండి. ఇక్కడ నేను ఫోన్స్ డిస్కౌంట్ అని ఉంది కదా, ప్రెస్ చేశాను. ఇమేజ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇది ఉంది కదా సూపర్ డీల్ షాప్ను,
సో ఇక్కడికి వెళ్ళి ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. సేమ్ ఇది కూడా ఇంతకుముందు నెట్వర్క్ ఇమేజ్ లాగే అలాగే యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాము, ఇది కూడా సేమ్ అలాగే యూఆర్ఎల్ని కాపీ చేసుకొని ఈ యూఆర్ఎల్ని నేను వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ దీనికి ఏంటంటే ఇక్కడ మన క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. సో ఈ క్యాచీ నెట్వర్క్ ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ దగ్గర మనకి ఇమేజ్ యూఆర్ఎల్ నేమ్ ఇచ్చాం కదా, సో అదే తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇందులో ఏంటంటే ఇక్కడ మనకి ప్రోగ్రెస్ ఇండికేటర్ బిల్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఇందులో కాంటెక్స్ట్ యూఆర్ఎల్ ప్రోగ్రెస్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి డౌన్లోడ్ అని రాసుకుంటాను ఇక్కడ, ఎందుకంటే ఇది మనకి ఆల్రెడీ ఫస్ట్ టైం డౌన్లోడ్ అయింది కాబట్టి ఇలా రాసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి రిటర్న్, ఈ రిటర్న్లో సెంటర్ రాద్దాం. సెంటర్లో వచ్చేసి ఇక్కడ చైల్డ్, ఈ చైల్డ్లో మనకి సర్కిల్ ప్రోగ్రెస్ ఇండికేటర్. ఓకే, ఇందులో మనం ఒక వాల్యూ ఇద్దాం. ఈ వాల్యూ వచ్చేసి మనకి డౌన్లోడ్ ప్రోగ్రెస్ చూపిద్దాం. ప్రోగ్రెస్ ఎందుకంటే ఇది చూపిస్తా ఇప్పుడు మనకి వెంటనే వచ్చేసింది. మనకి ఇమేజ్ ఓపెన్ కాకముందు మనకి డౌన్లోడ్ అని ఇక్కడ లోడింగ్ సింబల్ చూపిస్తుంది, సో దానికి అన్నమాట. అది చూపించాలంటే మీకు సర్కిల్ ప్రోగ్రెస్ ఇండికేటర్. సో ఇదన్నమాట, ఇది ఉంది అది ఇక్కడ రౌండ్గా తిరిగేది లోడింగ్ది. సేమ్ ఇదే నేను ఇందులో రాసుకున్నా మనకి నెట్వర్క్ ఇమేజ్ లోడ్ కాకముందు ఈ సింబల్ చూపించడానికి. ఇది గాయస్ ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో ఇంకో విడ్జెట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కోడ్ విత్ డాక్టర్ శ్రీను. బై బాయ్.